స్టోరీస్. మచిలీపట్నం అనే ఊరు సముద్ర తీరానికి అతి సమీపంలో ఉంది. సముద్రానికి చేరువలో చిన్న గుడిసెలో సోములు తన కుటుంబంతో జీవిస్తున్నాడు. రోజు పడవ మీద సముద్రంలోనికి వెళ్లి తన వలతో చేపల్ని పట్టి వాటిని అమ్మి ఆ వచ్చిన దాంతో సంతృప్తిగా బ్రతికేవాడు. తన చుట్టుపక్కల ఉన్న జాలర్లందరికీ కూడా సహాయం చేసేవాడు. ఒక్కొక్కసారి ఎవరైనా జాలర్లు ఒంట్లో బాగోక చేపల వేటకు వెళ్లలేకపోతే వాళ్ల వంతు కూడా కష్టపడి చేపల్ని పట్టి అవి అమ్ముకోమని వాళ్లకు ఇచ్చేసేవాడు. సోములు మంచితనానికి అందరూ చాలా మెచ్చుకునేవారు. అలా ఒకరోజు, ఏంటయ్యా చూస్తుంటే ఈరోజు చేపలు బాగా పడినట్టున్నాయి, ఈ చేపలు అమ్మితే మనం 10 రోజులు ప్రశాంతంగా తినొచ్చు. లచ్చి, అప్పుడే అంతూహించుకోబాకే, ఈ చేపలన్నీ నాయిగవు. మన రంగడ్లేడు, పాపమాడికి మధ్య పాము గరిచిందిగా, ఆడింట్లోనే విశ్రాంతి తీసుకుంటున్నాడు. ఆడలా విశ్రాంతి తీసుకుంటా కూర్చుంటే ఆడి కుటుంబం పస్తులుండాల్సిందే. అందుకే ఈరోజు ఎక్కువసేపు చేపలాట చేసి ఆడి కోసం కూడా చేపలు పట్టాను. అవి వాడి కుటుంబానికి ఇస్తే వాళ్ళు అమ్ముకొని 4 బియ్యపు గింజలు తెచ్చుకొని తింటారు. అయినా ఊర్లో ఎవరికీ లేని అంత జాలి నీకెలా వచ్చిందయ్యా? నీ తోటి జాలర్లు ఎవరూ కూడా ఆ రంగడు గురించి పట్టించుకోనే లేదు, కానీ నువ్వు మాత్రం వాడి గురించి ఆడి కుటుంబం గురించి అంతలా ఆలోచిస్తున్నావు. ఇది చాలా మంచి మనసయ్యా. నువ్వు ఈ చేపల వేటకు వెళ్ళింది మొదలు నువ్వు క్షేమంగా ఇంటికి తిరిగి రావాలని ఆ దేవుడికి మొరపెట్టుకుంటూనే ఉంటాను. నీ మంచి గుణం వల్లే ఆ భగవంతుడు నిన్ను మరలా ఇంటికి క్షేమంగా వచ్చేలా చేస్తున్నాడు. నన్ను పొగిడింది జాలిగాని ఎంతకీ పిల్లలేరి కనిపించట్లా. పిల్లలు ఇందాకనే బడి నుండి వచ్చి ఆడుకోవడానికని బయటికెళ్లారయ్యా. ఆయన ఎప్పుడు తిన్నావో ఏంటో, త్వరగా కాళ్ళు చేతులు కడుక్కో, అన్నం వడ్డిస్తాను అని అంటుంది. తర్వాత సోములకు వేడివేడిగా భోజనం పెడుతుంది. సోములు కడుపు నిండా తిని ఆ చేపలలో సగం చేపలను తీసుకుని రంగడి ఇంటికిచ్చి మిగిలిన చేపల్ని అమ్ముకుని ఆ డబ్బులు తెచ్చి లచ్చికి ఇంటి ఖర్చులకిస్తాడు. అలా సోములు ఆ చుట్టుపక్కల ఎవరికి కష్టం వచ్చినా తన వంతు సాయం చేస్తూ ఉంటాడు. ఒకరోజు ఎప్పట్లాగే సోములు పడవ తీసుకుని చేపలు పట్టడానికని సముద్రంలోనికి వెళ్తాడు. చేపలు దొరకక చాలా దూరం సముద్రంలోనికి వెళ్లిపోతాడు. సోములు సముద్రం మధ్యకు చేరుకొని అక్కడ వల విసురుతాడు. అబ్బా, ఏదో చిక్కినట్టు అనిపిస్తుంది. బహుశా ఏదైనా చేప వల్లో చిక్కుండొచ్చు అని ఎంతో ఆశగా వలను పైకి లాగుతాడు. అందులో ఒక్క చేప కూడా రాదు, కాని అందులో మిలమిలా మెరిసే ఏదో వస్తువు కనిపిస్తుంది. ఏంటి, ఏదో మెరుస్తున్నట్టుగా కనిపిస్తుంది, ఒక్కసారి అదేంటో చూడాలి అని వలలో నుండి ఆ వస్తువును బయటికి తీస్తాడు. అది ఒక బంగారం కడియ. అది చూసి సోములు చాలా ఆశ్చర్యపోతాడు. ఇదేంటి, చూస్తుంటే ఇదేదో బంగారు కడియంలా ఉంది. అయినా అంత మంచి బంగారు కడియం సముద్రంలోకి ఎట్టా వచ్చింది? అయినా ఈ బంగారు కడియం ఇంటికి తీసుకెళ్లి లచ్చికి చూపిస్తే చాలా ఆనందపడుద్ది. దీన్ని అమ్మితే బోలెడు డబ్బులు వస్తాయి. దాంతో కొన్ని రోజులు సంతోషంగా గడపచ్చు అని ఎంతో ఆనందంగా ఏవేవో ఊహించుకుంటాడు సోములు. అంతలో సోములకి మరలా ఏవేవో ఆలోచనలొస్తాయి. నేను కేవలం ఈ బంగారు కడియం దొరికినందుకే ఎంత ఆనందిస్తున్నా, కానీ ఇది నిజంగా ఎవరితో అయ్యుండి వాళ్ళు ఈ సముద్రంలో పోగొట్టుకొనుంటారు. వాళ్ళెంత బాధపడుతూ ఉంటారో గదా. నేనేమో ఈ బంగారు కడియాన్ని నమ్ముకొని సరదాగా కాలం గడపొచ్చు అనుకుంటున్నాను. కానీ నిజానికి ఈ కడియం నాది కాదు. ఇది ఎవరైతే పోగొట్టుకున్నారో వాళ్ళకే చెందుద్ది. కానీ ఈ కడియం ఎవరు పోగొట్టుకున్నారో నాకు తెలియదుగా. అలా అని దీన్ని మళ్ళీ సముద్రంలోకి ఇసిరేయడం మూర్ఖత్వప్పని. సరే, ఓ పని చేస్తాను. ఈ కడియాన్ని నా దగ్గరే భద్రంగా దాచిపెడతాను. ఈ కడియం గురించి ఎవరైనా వచ్చి ఎవరైనా అడిగితే వాళ్ళకి ఇది ఇచ్చేస్తాను. అప్పటిదాకా ఈ కడియాన్ని నాతోనే భద్రంగా దాచుకుంటాను అని ఆ కడియాన్ని తీసుకుని ఇంటికెళ్తాడు సోములు. చేతిలో బంగారపు కడియంతో వచ్చిన భర్తను చూసి ఆశ్చర్యపోతుంది లచ్చి. ఏంటయ్యా, నీ చేతిలో నిజంగా బంగారమేనా? నీ చేతిలో ఆ కడియం మెరిసిపోతూ ఉంది. ఈ బంగారు కడియం నీకెక్కడదయ్యా? నువ్వు చెప్తే నమ్మవు, ఈ బంగారు కడియం నాకు సముద్రంలో దొరికింది. ఊరుకోవయ్యా నీ పరాచకాలు. ఇంత విలువైన బంగారు కడియాన్ని ఎవరైనా సముద్రంలో పారేసుకుంటారా? పైగా అది మీకు దొరికింది అని అంటున్నావు. ఇదేమైనా నమ్మేలా ఉందా? నిజం చెప్పు, ఈ కడియం నీకెక్కడిది? అసలు ఇది ఇంతకీ బంగారమేనా? చెప్పానా, నేను నిజం చెప్తే నువ్వు నమ్మవని. నిజంగానే లచ్చి, ఈ కడియం నాకు సముద్రంలో ఈరోజు దొరికింది.
కానీ ఈ కడియం సముద్రంలోకి ఎట్టా వచ్చిందో నాకు తెలీదు. బహుశా అనుకోకుండా ఎవరిదో కడియం సముద్రంలో పడుండొచ్చు. నేను ఈ కడియాన్ని నా దగ్గర భద్రంగా దాచి ఈ కడియం ఎవరిదో తెలిసినప్పుడు వాళ్ళకి తిరిగి అప్పగిస్తాను. అది కాదయ్యా, చూస్తూ చూస్తూ ఇంత ఖరీదైన కడియాన్ని ఎవరికో అప్పగిస్తానంటావేంటి? ఈ కడియం అమ్మితే బోలెడు డబ్బులొస్తాయి. దాంతో ఒక 4 పడవలు కొనుక్కొని మనమే పడవల్లో వేటాడడానికి పడవల్ని జాలర్లకు అద్దెలకు ఇవ్వచ్చు. అలా ఒక చిన్న వ్యాపారాన్ని మొదలు పెట్టచ్చు కదయ్యా. నా మాట వినయ్యా, ఈ కడియాన్ని అమ్మి మనం పడవల్ని కొని వ్యాపారం మొదలు పెడదాం. ఇలా ఎన్నాళ్ళని రోజు సముద్రంలోకి వెళ్ళి కష్టపడతాం చెప్పు? ఆ భగవంతుడే ఈ రూపంలో మనకి సహాయం చేశాడనుకుందాం. వద్దులచ్చి, అట్టా చెయ్యొద్దు. నేను కూడా ముందు నీలాగే ఆలోచించాను. కానీ ఇది పరాయి వాళ్ళ సొమ్ము. మన సొమ్ముగా అనుకొని మనం ఎట్టా అనుభవిస్తాం? అది మంచి బుద్ధి కాదు. ఈ కడియంపై మనకెట్టాంటి హక్కు లేదు. దీని ముందు ఎక్కడైనా దాచిపెట్టాలి. ఈ విషయం ఎవరికీ చెప్పకో అని చెప్పి ఆ కడియాన్ని తానే ఇంట్లోనే ఒకచోట భద్రంగా దాస్తాడు సోములు. ఆ మరుసటి రోజు సోములు మరలా సముద్రంలోనికి చేపల వేటకని వెళ్తాడు. మరలా వల వేస్తే వల ఎంతో బరువుగా ఉంటుంది. దాంతో సోములు ఎంత ఆనందిస్తాడో. అబ్బా, ఈ రోజు నా పంట పండినట్టుంది. వలలో బోలెడు చేపలు చిక్కినట్టున్నాయి. నిన్న ఒక్క చేప దొరక్కపోయినా ఈరోజు 2 చేపలు దొరికినట్టున్నాయి. వెంటనే నా బలమంతా ఉపయోగించి ఈ వలని పైకి లాగాలి అని ఎంతో కష్టపడి ఆ వలని పైకి లాగుతాడు. అందులో ఒక జలకన్య ఉంటుంది. ఆ జలకన్యని చూసి సోములు ఆశ్చర్యపోతాడు. ఏంటి, నేను చూస్తుంది కళా నిజమా? జలకన్నీలుంటాయని విన్నానే తప్ప ఎప్పుడు చూడలేదు. చూస్తుంటే అంత విచిత్రంగా ఉంది. నేనేంటి వలలో జలకన్యని పట్టుకోవడం ఏంటి? అంత విచిత్రంగా ఉందే. చూడు మానవుడా, నేను నిన్ను ఏమీ చెయ్యను. అలాగే నువ్వు కూడా నాకు హాని తలపెట్టకు. నేను దారి తప్పి నీ వలలో చిక్కుకున్నాను. దయచేసి మళ్ళా నన్ను సముద్రంలో వదిలేసాయి. జలకన్య మాట్లాడుతుంటే ఆశ్చర్యంగా చూస్తూ ఉంటాడు సోములు. నీకే చెప్పేది, నన్ను వెంటనే సముద్రంలోనికి వదిలేవా? నా కళ్ళ నేనే నమ్మలేకపోతున్నాను. నిజంగా నాకు జలకన్య కనిపిస్తుందా? ఇదంతా భ్రమ. ఇదంతా నీ భ్రమ కాదు, ఇదంతా వాస్తవంగా జరుగుతున్నది. నేనొక ముఖ్యమైన వస్తువుని సముద్రంలో పోగొట్టుకున్నాను. ఆ వస్తువు కోసం వెతుకుతూ దారి తప్పి ఇటువైపుగా వచ్చాను. ఆ వస్తువు ఈ చుట్టుపక్కలే ఎక్కడో ఉందని నాకు గాఢంగా అనిపిస్తుంది. అందుకే ఇక్కడి వరకు వచ్చి నీ వలలో చిక్కుకుపోయాను. దయచేసి నన్ను వదిలిపెట్టు. నేను వెళ్ళి నా ముఖ్యమైన వస్తువుని వెతుకులాడాలి. ఏంటి ముఖ్యమైన వస్తువా? ఇంతకీ ఆ వస్తువు ఏంటి? ఏదైతేనే నువ్వేమైనా తెచ్చివ్వగలవా ఏమిటి? సముద్రంలో నేనే ఇంకొంచెం లోతుగా వెళ్ళి ఆ వస్తువును వెతుకుతాను. దయచేసి నన్ను సముద్రంలో విడిచిపెట్టు. అది కాదు, నువ్వే వస్తువు పోగొట్టుకున్నావో సూటిగా చెప్తే నీకు వీలైనంత సాయం నేను కూడా చేస్తాను. నువ్వు కేవలం ఒక మానవుడివి. నువ్వు నాకు ఎలా సహాయం చేయగలవు? అయినా మన బాధను ఇంకొకరితో చెప్పుకుంటే మన బాధ కొంచెం తీరుతుందని విన్నాను. అందుకే నా కథను నీకు చెబుతాను. నేనొక జలకన్యను. మాకు ఇంకో లోకముంది. అక్కడే మేమందరము ఉంటాము. నా తండ్రి శక్తులన్నీ పొందుపరిచి ఒక బంగారు కడియంగా మార్చి ఆ కడియాన్ని నాకు బహుమతిగా ఇచ్చారు. ఆ కడియంతో నా శక్తులన్నీ రెట్టింపవుతాయి. ఆ కడియం తీసుకుని ఈ లోకానికి వచ్చి తెలియకుండా ఆ కడియాన్ని సముద్రంలో జారవిడుచుకున్నాను. అది ఎక్కడా కనిపించట్లేదు. కడియం లేకపోతే నా శక్తులన్నీ నేను పూర్తిగా ఉపయోగించుకోలేను. ఏంటి నువ్వంటుంది ఆ బంగారు కడియం గురించేనా? అవును, మా నాన్నగారు నాకిచ్చిన అత్యంత విలువైన బహుమతి. ఆయన బంగారు కడియం గురించే నువ్వు అంతలా అడుగుతున్నావు. అంటే ఆ కడియం గురించి నీకేమైనా తెలుసా? నాకు నిన్నిక్కడే ఈ స్థలంలోనే ఆ బంగారు కడియం దొరికింది. దాన్ని ఇంట్లో భద్రంగా దాచాను. ఆ కడియం ఎవరిదైతే వాళ్ళకిద్దామని నేను అనుకున్నాను. అబ్బా, ఎంత మంచి వార్త చెప్పావు. నేను ఆ కడియం కోసమే వెతుకుతున్నాను. దయచేసి ఆ కడియాన్ని నాకు తిరిగిచ్చేయి. అది ఉంటేనే నేను శక్తులన్నీ ఉపయోగించుకోగలను. అది లేకపోతే నా శక్తులన్నీ కోల్పోతాను. అయితే నువ్విక్కడే ఉండు. నేను త్వరగా ఇంటికెళ్ళి దాచిపెట్టిన కడియాన్ని తెచ్చి నీకు తిరిగిస్తాను అని చెప్పి ఇంట్లోకి వెళ్లి భద్రంగా దాచిన కడియాన్ని తీసుకుని తిరిగి సముద్రంపై ప్రయాణించి సముద్రం మధ్యకు వస్తాడు సోములు. సముద్రం మధ్యకు పడవతో రాగానే జలకన్య అక్కడే వేచి ఉండి సోములు రాగానే ఇలా అడిగింది. ఏది ఆ కడియం? తెచ్చావా? ఆ కడియం చూసి అది నాదో కాదో చెప్తాను అని అంటుంది జలకన్య. వెంటనే సోములు ఆ కడియాన్ని జలకన్యకు చూపిస్తాడు. ఆ కడియం చూసిన జలకన్య ఎంతో ఆనందపడుతుంది. ఆ బంగారు కడియం నాదే.
దీనిని మళ్ళీ జీవితంలో చూడలేనేమోనని చాలా భయపడ్డాను. కానీ నీ వల్ల నాకిది తిరిగి లభించింది. నీకు చాలా ధన్యవాదాలు అని అంటుంది జలకన్య. దాంతో ఆ కడియం జలకన్యదని సోములు ఆ జలకన్యకి ఆ కడియాన్నిచ్చేస్తాడు. జలకన్య ఆ కడియాన్ని తీసుకోగానే తన శక్తులన్నీ జలకన్యకు తిరిగొస్తాయి. దాంతో ఎంతో ఆనందిస్తుంది జలకన్య. నువ్వు నాకు చేసిన సహాయం వలనే నేను తిరిగి నా శక్తులన్నీ పొందగలిగాను. నీకు ఏ వరం కావాలో కోరుకో. నువ్వు కోరుకున్న వరాన్ని నీకు ప్రసాదిస్తాను. నాకు పెద్దగా కోరికలేమీ లేవు గాని చేపలు వలలో చిక్కితేనే మాకు భోజనం దొరుకుద్ది, లేకపోతే లేదు. లేని రోజు పస్తులుండాల్సిందే. అట్లాంటి పరిస్థితి రాకుండా మా జాలర్లందరికీ 3 పూట్ల భోజనం దొరికేలా చెయ్యి, అంతే చాలు. నువ్వు ఎంత మంచివాడివి. నీకోసం కోరిక కోరుకోమంటే నువ్వు నీ వాళ్ళందరి కోసం కోరికను కోరావు. నీ హృదయానికి, తోటివారికి సహాయం చేసే గుణానికి నేనెంతో ఆనందపడుతున్నాను. అందుకే నువ్వు కోరుకున్నట్టుగా నేను చాలా రోజులకు 3 పూట్ల భోజనం దొరికేలా వాళ్లకు వేటలో ప్రతిసారి చేపలు దొరుకుతాయి. ఇదిగో ఈ నగలు నాణాలు నీకే. వీటిని నా బహుమతిగా తీసుకో. వాటిని సోములకిచ్చి అక్కడి నుండి వెళ్ళిపోతుంది జలకన్య. సోములు ఆ బంగారు నాణాలతో, నగలతో తన ఊరిలో వైద్యశాల, పాఠశాల నిర్మించి అందరికీ సేవ చేస్తాడు సోములు.